సో, ఇప్పుడు కొడాలి నానిని ఈరోజు అరెస్ట్ చేసి ఒక న్యూ ఇయర్ గిఫ్ట్ లాగా ఇద్దాము హ్మ్. వైసీపీకి అన్న ప్లాన్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈరోజు ఈవినింగ్ లోపల కాళీని తీసుకొచ్చి కాళీతో పాటు ఇతన్ని కూడా అరెస్ట్ చేస్తారు అన్న వార్తలొస్తుంది. గతంలో గూడా ఇలాగా 4, 5 సార్లు వచ్చాయి. హ్మ్. కొడాలి నాని ఈరోజే అరెస్ట్ అని. బట్ అదేమి జరగలేదు. ఇప్పుడు ఏ స్థాయిలో జరుగుతుందనేది మనం చూడాలి. హ్మ్. రెండోదేందంటే ఒక పద్ధతిగా వెళ్తున్నట్టుగా గూడా అర్థమవుతుంది. అవును ఎందుకంటే సార్. చంద్రబాబు ముందు నుంచి కూడా ఏందంటే రివెంజ్ పాలిటిక్స్‌కి ఆయన జనరల్‌గా దూరంగా ఉంటాడు. కానీ ఈసారి ఏంది ఆయన మీద గూడా ఇటు హ్మ్. లోకేష్ ఒత్తిడుంది. ఇటు పవన్ కళ్యాణ్ ఒత్తిడి. పవన్ కళ్యాణ్‌కి రివెంజ్ పాలిటిక్స్ గట్టిగానే ఉన్నాయి. లోకేష్‌కి స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ అధికారంలోకొచ్చాడు. తన అధికారాన్ని హ్మ్. ఉపయోగించి గతంలో తనని గాని, తన పార్టీ మెంబర్స్‌ని గాని ఇబ్బంది పెట్టేవాళ్ళని ఆయన ఇప్పుడు ఇబ్బంది పెట్టాలని ఆలోచించడం అనేది సహజమే అది. హ్మ్. పవన్ కళ్యాణ్ స్థాయి వాళ్ళకి. సో, కాకపోతే ఏందంటే పవన్ కళ్యాణ్ గూడా ఆలోచించుకోవాల్సింది ఆహ్, వాళ్ళలాగే మనం బిహేవ్ హ్మ్. చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏముంటది? అంటే అవును సార్. పవన్ కళ్యాణ్ గతంలో ఏంది ఒక్కొక్కడిని వాడిని ఈడ్చుకొనొస్తాను, హ్మ్. కడ్రాయితో తీసుకొస్తాను ఇలాగంతా స్టేట్మెంట్‌లిచ్చాడు. అంటే రాజకీయాల్లో ఏందంటే ఒక్కొక్కసారి రాడికల్‌గా మాట్లాడకపోతే ప్రజలు లేకపోతే అభిమానులు లైట్ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడాలి అనేది ఒకటొచ్చేసింది. హ్మ్. ఇప్పుడు ఏందంటే ఎవరికి ఏ పొలిటికల్ పార్టీకి బేసిక్ ఎసెన్స్‌లో తేడా లేదు. హ్మ్. వాళ్ళు ఏ ఐడియాలజీ చెప్పినా ఫైనల్‌గా పవరే ఐడియాలజీ. పవర్ కాని ఐడియాలజీ ఏది లేదు. పైకి హిందుత్వానో, కులమో, ప్రాంతమో, ఇంకోటో లౌకికమో ఇవన్నీ మాట్లాడతారు హ్మ్. గానీ, ఎసెన్స్ ప్రాక్టీస్ గాని మనం చూస్తే ఎవరికేం లేదు. బీజేపీకి గూడా హిందుత్వం కంటే కూడా అధికారం ఇంపార్టెంటు. అట్లాగే మిగతా వాళ్ళు ఏ ఐడియాలజీ చెప్పినా ఫైనల్‌గా అధికారం కోసం ఏ స్థాయికన్నా దిగజారి, ఏ స్థాయికన్నా వెళ్ళి ప్రత్యర్థుల్ని ఏ స్థాయిలో అయినా ఆహ్, వాళ్ళని అణిచివేసి హ్మ్. ప్రత్యర్థి పార్టీని పొలిటికల్‌గా చంపేసి తాము అధికారంలోకి రావాలి. అధికారంకొచ్చినాక ఈ అధికారాన్ని ఉపయోగించుకొని ఇంకా తొక్కేసి నిలబెట్టుకోవాలి అన్న ఐడియాలజీనే అందరికీ ఉంది. సో, అది తప్ప ఇంకేం లేదు. అందుకనే మనకు గాని చూస్తే ఒక డిజావ్ ఫీలింగ్ అంటారు. ఫ్రెంచ్ పదం డిజావ్ అని ఉంటది. డిజావ్ అంటే ఇప్పుడు మనం ఫేస్ చేసేదాన్ని గతంలోనే ఫేస్ చేసినట్టు ఒక ఫీలింగ్ కలుగుతా ఉంటది. ఇప్పటి హ్మ్. అనుభవం హ్మ్. గతంలోనే అనుభవించినట్టుగా మనకి చాలా సార్లు అనిపిస్తుంటది. అవును సార్. సో, దాన్ని డిజావ్ అంటారు. దాని హ్మ్. మీద సినిమాలు గూడా వచ్చాయి. సో, అలాంటి ఒక డిజావ్ ఫీలింగ్ అంటే ఇది ఒక్కోసారి మనకిది వైసీపీ ప్రభుత్వమా, తెలుగుదేశం ప్రభుత్వం అన్న డౌట్ గూడా వచ్చే విధంగా హ్మ్. కొన్ని రకాల సంఘటనలు చూసినప్పుడు కనిపిస్తా ఉంటది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వీళ్ళని చూస్తే, లోకేష్ ఈ మధ్య బయటికి కనపడలేదు. అతను వెనకున్నాడు. ఇది చేస్తున్నాడు తప్ప, పవన్ కళ్యాణ్ మాత్రం ఓపెన్‌గానే వచ్చాడు. తనకు గూడా ఒక అజెండా ఉంది. ఎందుకంటే ఈ కూటమిలో ఉంటూనే తను ఒక మాస్ లీడర్‌గా ఎదగాల, తను సీఎం కావాలనేది తనకున్న అజెండా. హ్మ్. ఎందుకంటే ఇటు చంద్రబాబు నీడనో, లోకేష్ నీడనో అతను ఊడిగం చేయడానికి రాలేదు పాలిటిక్స్‌లకి. అతను సీఎం కావాలనుకున్నాడు. కాబట్టి ఇవాళ పవరుంది. పవర్‌ని ఉపయోగించుకొని తను ఎలివేట్ అవ్వాలి అనేది అతను సిస్టమాటిక్‌గా ఎళ్తున్నాడు. ఈ క్రమంలో అతని టార్గెట్ అంతా కూడా వైసీపీ మీదే ఉంటది. ఎందుకంటే వైసీపీని వీక్ చేస్తే ఆ ప్లేస్‌లకి తను రావచ్చనేది పవన్ కళ్యాణ్‌కున్న హ్మ్. లక్ష్యం. అప్పుడేందవుతుంది తెలుగుదేశం వర్సెస్ పవన్ కళ్యాణ్‌గా మిగులుతారు. వైసీపీని గాని తగ్గిస్తే ఎట్లాగో పవన్ కళ్యాణ్‌కి బీజేపీ సపోర్ట్ ఉంటది. సో, అప్పుడు నెక్స్ట్ తెలుగుదేశం సంగతి తర్వాత చూసుకోవచ్చనేది పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి వేస్తున్న ప్లాన్. దాని హ్మ్. ప్రకారం వెళ్తున్నారు. ఈ క్రమంలో వైసీపీలో ఉండే వాళ్ళని కొంతమందిని జనసేనలో గూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ చేర్చుకుంటున్నాడు. హ్మ్. ఇట్లాంటి వాళ్ళని చేర్చుకునే ప్రసక్తి లేదు. వాళ్ళని తొక్కేయాలి. అంటే కొంతమందిని కేసులు పెట్టి ఇంకోటి హ్మ్. తొక్కేసేయాలి. కొంతమందిని హ్మ్. తమ పార్టీలోకి తీసుకోవాలి. ఈ ప్లాను అమలు అవుతుంది ఆల్రెడీ. దీన్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ ఎళ్తున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్ రేసింగ్ అనేది జరిగింది. హ్మ్. ఈ కార్ రేసింగ్ అంటే ఎలక్ట్రిక్ కార్ అనమాట. అంతకుముందు రెగ్యులర్ ఆహ్, ఎనర్జీ వాడి హ్మ్. చేసేవాళ్ళు. ఈ ఈ ఎలక్ట్రిక్ కార్స్ వచ్చినాక ఎలక్ట్రిక్ కార్స్‌తో కూడా రేసింగ్‌లనేవి కండక్ట్ చేయడం. అది దేశంలోనే మొదటిసారి హైదరాబాద్‌లో కండక్ట్ చేశారు. మామూలుగా మనకి దానికి ఎఫ్‌ఈఓ అనే ఒక సంస్థ ఉంటది. అది ఇంటర్నేషనల్‌గా ఆ సంస్థ తరపున ఆహ్, కండక్ట్ చేస్తా హ్మ్. ఉంటారు. అలాగే ఇంకొన్ని స్పాన్సర్‌షిప్ ఉన్న గ్రీన్‌కో ఎనర్జీ లాంటి గ్రీన్‌కో కంపెనీ లాంటివి ఎంటర్ అయినాయి దాంట్లో. మొదట్లో ఏందంటే గవర్నమెంట్ నుంచి ఒక పైసా పెట్టాల్సిన అవసరం లేదు. అంతా వాళ్ళే పెడతారని ఫస్ట్‌లో బిగినింగ్‌లో ఒక 200,00,00,000తో ఒకటి చేశారు.
రెండో దాంతో గ్రీన్‌కో వెనక్కెళ్ళిపోయింది. దాంతో గవర్నమెంట్ వైపు నుంచి 55 కోట్లు అడ్వాన్స్‌గా సంస్థకి రిలీజ్ చేశారు రెండోసారి పెట్టడానికి. ఇది హెచ్ఎండిఏ తరపున ఈ రిలీజ్ చేశారు. సో, గవర్నమెంట్ ఇప్పుడు ఏసీబీ కేసు పెట్టింది. ఏసీబీ పెట్టడానికి ముందు గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే మామూలుగా ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ అవినీతికి పాల్పడినప్పుడు ఆహ్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అందులో 17A అనేది ఒక అమెండ్మెంట్. ఆ అమెండ్మెంట్ ప్రకారం గవర్నర్ పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయకూడదు. మనకి చంద్రబాబు కేసులో కూడా ఇదే పాయింట్ మీద ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. బెయిల్ అడగలేదు చంద్రబాబు. టెక్నికల్‌గా తన అరెస్ట్‌కి గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదనే ఆస్పెక్ట్ మీదనే వెళ్ళారు. వీళ్ళేమో అవసరం లేదని వీళ్ళు ఇది చేశారు. ఇప్పటివరకు సుప్రీంకోర్టు దాని విషయమై తీర్పు చెప్పలేదు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకన్నా మంచిది, ఆ పాయింట్ మీద మళ్ళీ రేపు కేటీఆర్ కోర్టుకెళ్తాడు అని చెప్పి ఆ అనుభవం నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేర్చుకొని గవర్నర్ దగ్గర ముందస్తు పర్మిషన్ కోసం అప్లై చేశారు. గవర్నర్ కూడా జిష్ణుదేవ్ వర్మ ఆయన కొంత ఒక 1 మంత్ టైం తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని సో పర్మిషన్ ఇచ్చేశారు. దాని తర్వాత చీఫ్ సెక్రటరీ సిఎస్ శాంతకుమారి గవర్నర్ పర్మిషన్ వచ్చిన తర్వాత శాంతకుమారి ఏసీబీకి లెటర్ రాశారు, మీరు ఇన్వాల్వ్ అవ్వండి, కేసుని టేకప్ చేయండి అని. సో ఏసీబీ రంగంలోకి దిగింది. రంగంలోకి దిగి కేసీఆర్ని అరెస్ట్ చేయాలని నోటీసులు ఇష్యూ చేసింది. ఫస్ట్ ఏమో కేటీఆర్ అసలు నేను అరెస్ట్కి సిద్ధము, నేను జైల్లో పోయి యోగా చేసుకుంటాను, నన్ను అరెస్ట్ చేసుకోండి, ఇవన్నీ మాట్లాడాడు. నేను బెయిల్కి కూడా అప్లై చేయను అన్నాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ మనసు మార్చుకొని ఒక్కసారిగా క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేశారు. క్వాష్ పిటిషన్ అంటే కేసును కొట్టేయమని, అసలు దీంట్లో నా తప్పు లేదు అని చెప్పి వేశారు. అది నిన్న సుప్రీంకోర్టు టాప్ 10 అడ్వకేట్స్లో ఒకరైన సిద్ధార్థ్ దవే ఆయన వచ్చి ఇక్కడ వాదించారు. సో ఆయన వాదనలు ఏంటి అనుకున్నప్పుడు మామూలుగా గవర్నమెంట్ ఏం చెప్పింది, ప్రొసీజరల్ ల్యాప్సెస్ అంటే హెచ్ఎండిఏ తరపున 10 కోట్ల కంటే ఎక్కువ అమౌంట్ ఇవ్వాలంటే అది సంబంధిత శాఖ పర్మిషన్ తీసుకోవాలి, వీళ్ళు తీసుకోలేదు. రెండవది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఫండ్స్ రిలీజ్ చేయకూడదు. మూడవది ఫారిన్ ఫండ్ ఫారిన్ కరెన్సీలు పౌండ్స్లో వీళ్ళు పే చేశారు. పౌండ్స్లో చేస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, అవేమీ తీసుకోలేదు. ఇలాంటివి చేశారు. అట్లాగే అరవింద్ కుమార్ అప్పుడు హెచ్ఎండిఏకి చైర్మన్గా ఉన్న ఈ అరవింద్ కుమార్ డైరెక్టర్ ఆయన ఏం చెప్పారంటే కేటీఆర్ చెప్తేనే నేను దీన్ని చేశానని చెప్పారు. కేటీఆర్ కూడా అరవింద్ కుమార్ది ఏం లేదు, నేను పెట్టమంటే ఆయన ఫైల్ పెట్టాడని ఆయన కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు బయట ఏం చెప్తారనేది ఇంపార్టెంట్ కాదు, కోర్టులో ఏం చెప్తారనేది ఎప్పుడైనా కూడా కేసులు ఇంపార్టెంట్. సో